ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 20. సాయి నాటిన కల్పవృక్షాలు. పండ్లను బట్టి చెట్టుకు విలువ కట్టాలి. అలాగే ఎందరిని పరిపూర్ణులుగా చేశారు అన్న దానిని బట్టి ఆ సద్గురువుని తెలుసుకోవచ్చు. కానీ అందరికంటే గొప్ప సిద్ధపురుషుడు భగవంతుడే. ఆయన అన్ని మతాలకు చెందిన ఎందరిని అనంతమైన కాలగతిలో తన ప్రతిరూపాలుగా చేసి భూమిపై ప్రతిష్ఠించాడో ఎవరు చెప్పగలరు? కానీ ఆయన దీనికంతటికీ కర్తృత్వం ఎన్నడూ వహించరు. అన్నీ తానే చేస్తున్న సంగతి దీవులకు తెలియనివ్వరు. సద్గురువులలోకెల్లా అగ్రేశ్వరులైన సాయిబాబా వలన ఎందరూ పూర్ణపురుషులయ్యారో స్పష్టంగా తెలియటం లేదు. పొద్దుకుంకిన కొద్దీ నక్షత్రాలు ఒక్కొక్కటే ఆకాశంలో ప్రకటనమైనట్టు కాలం గడుస్తుంటే శ్రీ సాయి వలన పూర్ణులైన వారి సంగతులు ఒక్కొక్కటే బయటకొస్తున్నాయి. సాయి రెండవసారి షిరిడీకి వచ్చే ముందు గాడ్గే మహారాజ్ అని సిద్ధపురుషుని రూపొందించిన విషయం చూశాము. శ్రీ ఉపాసిని బాబా పాండిత్యానికి భక్తికి ప్రఖ్యాతి చెందిన మహారాష్ట్ర బ్రాహ్మణ ఉపాసనీ కుటుంబంలో మే 5, 1870న సట్నాలో జన్మించాడు కాశీనాథ్. బడి చదువులు విడిచి కాలమంతా సంధ్యావందనము, యోగాభ్యాసము, విష్ణు సహస్రనామ పారాయణతో గడిపేవాడు. వివాహం చేశాక కూడా అతనిలో మార్పే లేదు. సరికదా ఒకనాడు ఇల్లు విడిచి కాలినడకన నాసిక్ చేరాడు. 2 నెలల తరువాత తల్లికి జబ్బు చేసిందని తెలిసి తిరిగి వచ్చిన కొద్ది కాలానికే అతని భార్య, తల్లి మరణించారు. పెద్దలు రెండవ వివాహం చేసినా మళ్ళీ ఇల్లు విడిచి వెళ్ళిపోయి ఎన్నో కష్టాలోర్చి సాధు సంగత్యం చేస్తుండేవాడు. తరువాత మళ్ళీ స్వగ్రామమైన సట్నాకు వెళ్తుండగా ఒక అడవిలో ఒక కొండ మీద గుహ కనిపించింది. అందులో కూర్చొని ప్రయోపవేశం చేయదలచి ఒక పెద్ద చెట్టు పైకెక్కి అందులో దూకాడు. అక్కడ నిరంతరము జపం చేస్తూ త్వరలో బాహ్యస్మృతి కోల్పోయాడు. ఒకనాడు మెలకువ వచ్చినప్పుడు ఒక దివ్య దర్శనమైంది. పక్కన ఎవరో నిల్చొని అతని చర్మం ఒలుస్తున్నారు. భయపడి కళ్ళు తెరిచేసరికి ఎవరూ లేరు. మళ్ళీ బాహ్యస్మృతి కలిగేసరికి విపరీతమైన దాహం వేసింది. పక్కనే వాననీరు చిన్న మడుగు కట్టి ఉంటే తాగి వాటితో శరీరం తుడుచుకున్నాడు. 4వ రోజు మరో దర్శనమైంది. దప్పికతో తానొక కాలువ దగ్గరకు వెళ్తున్నాడు. తనకు ఒకవైపు ఒక ముస్లిం సాధువు, మరొక వైపు సన్యాసి ఉన్నారు. వారిద్దరూ అతడి పాత చర్మం తీసేసి లోపల బంగారం వంటి దేహం అతనికి చూపి, ఎందుకు చావయత్నిస్తావు, మేము నిన్నెన్నటికీ చావనివ్వము అన్నారు. అప్పుడు అతడు గుహ నుండి బయటికి వచ్చి జూలై 22, 1890న ఇల్లు చేరాడు. ఎన్నో నెలల తరబడి తాను సమాధ స్థితిలో ఉన్నట్లు తెలుసుకున్నాడు. 1 సంవత్సరంలోగా అతని తండ్రి, తాత, రెండవ భార్య మరణించారు. కుటుంబం అప్పుల పాలయ్యేసరికి లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారు ఆదుకున్నారు. తరువాత అతడు వైద్యం అభ్యసించి అమరావతిలో గొప్ప వైద్యుడై శ్రీమంతుడయ్యాడు. కానీ వ్యాపారంలో అంతా నష్టపోయాడు. బంధువులు 3వ వివాహం చేశాక ఆ దంపతులు యాత్రలు చేశారు. ఓంకారేశ్వరిలో అతడు తీవ్ర సమాధి స్థితిలో ఉండగా భార్య భయపడి నీరు చల్లి మేల్కొల్పింది. అప్పటినుంచి అతనికి గాలి పీల్చడం ఎంతో కష్టమయ్యేది. నిద్రపోతే శ్వాస నిలిచిపోయేది. ఏ వైద్యానికి ఆ బాధ తగ్గలేదు. చివరకు యోగంలో వచ్చిన బాధను యోగపూర్ణులే తొలగించారని తలచి భార్యను ఇంట వదిలి 1911లో అట్టి వారిని వెతుకుతూ బయలుదేరాడు కాశీనాథ్. అతడు రాహురిలో యోగి కలుకర్ణిని దర్శిస్తే ఆయన, నువ్వు మంచి స్థితిలో ఉన్నావు, నిన్ను సాయిబాబా మాత్రమే ఉద్ధరించగలరు అన్నారు. కానీ సాయి ముస్లిం అని తలచి వారిని దర్శించలేదు. తరువాత దారిలో ఒక వృద్ధుడు కనిపించి, చన్నీరు తాగవద్దు, వేడి నీళ్లు మాత్రమే తాగు అని చెప్పాడు. అతడు ఆ మాట లెక్క చేయక వేరొక చోట నీరు త్రాగటానికి కాలువకు వెళుతుంటే ఆ వృద్ధుడే మళ్ళీ ఎదురై మందలించి పక్క గ్రామంలో వేడి నీరు తాగమని ఆదేశించి అంతర్ధానమయ్యాడు. కాశీనాథుడు ఆశ్చర్యపడి అలానే చేశాడు. బాధ చాలా వరకు తగ్గింది. తరువాత ఇతడు కేట్గాంబేట్లో దత్తావతారంగా ప్రసిద్ధికెక్కిన శ్రీ నారాయణ మహారాజును దర్శించాడు. ఆయన అతనికి తాంబూలం ఇచ్చి, నువ్వు లోపల బయట బంగారం పూసినట్లు మంచి యోగస్థితిలో ఉన్నావు, నువ్వు కోరదగినదేమీ లేదు అన్నారు. అతని బాధ మాత్రం తగ్గలేదు. అతడు మరలా యోగి కులకర్ణిని దర్శించాడు. ఆయన వెనుకటి సలహానే ఇచ్చాడు. గత్యంతరం లేక జూన్ 27, 1911న కాశీనాథ్ షిరిడీ చేరాడు. 2 రోజులు సాయి సన్నిధిలో ఉండటంతోనే అతని బాధ మటుమాయమైంది. అయినా అతనికి ఫకీరు సన్నిధి దుర్భరమనిపించి తిరిగి వెళ్ళటానికి అనుమతి కోరాడు. నువ్వు వెళ్ళొద్దు, వెళితే 8వ రోజుకు రావాలి అన్నారు బాబా. ఆ మాట అతనికి నచ్చలేదు. అప్పుడు సాయి, సరే వెళ్ళు, నేను చేసేది చేస్తాను అన్నారు. కాశీనాథుడు పట్టుదలతో ఎంత వేగంగా నడిచినా 8వ రోజుకు 20 మైళ్లలో ఉన్న కోపర్గాం చేరాడు. అక్కడ ప్రథమంగా షిరిడీ పోతున్న భక్తులు బలవంతాన అతనిని తోడుగా తీసుకెళ్లారు.
సాయి అతనిని చూస్తూనే నవ్వి, నువ్వు వెళ్ళి ఎన్ని రోజులైంది అన్నారు. 8 రోజులైందన్నాడు కాశీనాథ్. అప్పుడు అతనిని వాడాలో ఉండమని బాబా ఆజ్ఞాపించాడు. ఈసారి అతడు ఆయన మాటలకు తలవొగ్గాడు. షిరిడీలో నిత్యము భక్తుల అనుభవాలు వినడంతో అతని మనసు క్రమంగా మారింది. ఒకరోజు బాబా అతని వైపు చూసి నవ్వుతూ భక్తులతో ఇలా అన్నారు. ఒకప్పుడు ఒక స్త్రీ గర్భిణి అయి కొన్ని సంవత్సరాలైనా ప్రసవించలేదు. ఆమెను వేడినీరు మాత్రమే తాగమని చెప్పాను. ఆమె నా మాట లెక్క చేయక నీరు తాగటానికి ఒక కాలువకు వెళుతున్నది. ఆమె గర్భంలోని బిడ్డలు నశిస్తారేమోనని నేను ఆమెను మరలా మందలించాను. పక్క గ్రామంలో వేడినీరు తాగాక ఆమె బాధ చాలా వరకు తగ్గింది అన్నారు. తనకు 2 సార్లు దర్శనమిచ్చిన వృద్ధుడు ఆయనే అని గుర్తించి పులకించాడు కాశీనాథ్. తరువాత బాబా, కొన్ని వేల సంవత్సరాలుగా మనిద్దరికీ రుణాన బంధం ఉన్నది అని, ఒక బావి పక్క చెట్టు మీద 2 పక్షులుండేవి. ఒకటి బావిలో పడితే దానిని రక్షించటానికి రెండవది తన ప్రాణాలు తెగించవలసి వచ్చింది అన్నారు. మాయలో పడిన శిష్యుని రక్షించటానికి సద్గురువు అవతరించవలసి వచ్చిందని వారి భావం కాబోలు. తరువాత కాశీనాథుతో ఎవరితో సంబంధం లేకుండా మౌనంగా ఖండోబా ఆలయంలో 4 సంవత్సరాలుండు, ఖండోబా కృప లభిస్తుంది అన్నారు బాబా. రోజు శ్రీ కాశీనాథ్ స్వయంగా వంట చేసుకొని మొదట మసీదులో సాయికి నివేదించి తర్వాత భోజనం చేసేవాడు. ఒకరోజు నేను అక్కడికి వస్తే గుర్తిస్తావా అన్నారు బాబా. అతనికేమీ అర్థం కాలేదు. ఒకరోజు ఒక నల్ల కుక్క అన్నం కోసం అతనిని వెంటబడింది. దానిని తరిమేసి నివేదనతో మసీదు చేరగానే సాయి, అంత దూరం రానక్కర్లేదు, నేనక్కడే ఉన్నాను, ఆ నల్ల కుక్కను నేనే అన్నారు. మరొకసారి అతడు వంట చేస్తుంటే ఒక భిక్షగాడు ఆశగా చూస్తున్నాడు. ఆచారవంతుడైన కాశీనాథ్ అతనిని తిట్టి వెళ్ళగొట్టాడు. సాయి ఆనాడు నివేదన అంగీకరించక, అక్కడ నన్ను తిట్టావు, నువ్వెక్కడ చూస్తే అక్కడే ఉన్నాను, గుర్తుంచుకో అన్నారు. అతడు సాయి చెప్పినది మరిచి వేదాంత గోష్ఠి చేస్తుంటే ఆయన మందలించేవారు. ఇలా 3 సంవత్సరాల పైగా గడిచింది. ఆ కాలంలో అతడెన్నో బాధలు అనుభవించాడు. ముక్కోపము ఆత్మాభిమానము కలవాడేమో ఈ బాధలు మరీ తీవ్రంగా ఉండేవి. ఒకప్పుడు కొన్ని మాసాలు అన్నద్వేషం అనుభవించాడు. తుంటరులైన యువకులు ఆయనను ఎన్నో రీతులా బాధించేవారు. ఆ బాధలు భరించలేక అతడెన్నోసార్లు షిరిడీ వదిలి వెళ్ళాలనుకున్నాడు. కానీ సాయి వెళ్ళనివ్వలేదు. నువ్వు ఇప్పుడెంత ఓర్చుకుంటే నీ భవిష్యత్తు అంత ఉజ్వలంగా ఉంటుంది. 4 సంవత్సరాలు ఇక్కడుంటే నా స్థితే నీకు కలుగుతుంది అనేవారు. కానీ అతడు సుమారు 3.5 సంవత్సరాలు ఉన్న తర్వాత సాయితో చెప్పకుండా భక్తులతో కలిసి కరగపూరు వెళ్ళిపోయాడు. కానీ అప్పటికే అతనిలో యోగశక్తులు ప్రకటనమయ్యేవి. ఉదాహరణకు నెవాహా నుండి కొందరు భక్తులతో నరహరి సాయిని దర్శించాడు. కానీ ఆయన ముస్లిం అని శంకించాడు. వెంటనే సాయి అతని కేసి ఉరిమి చూశారు. సాయి ఖండోబాలో ఉపాసనీ శాస్త్రికి నమస్కరించబోయాడు. ఆయన తన కాళ్ళు వెనక్కు తీసుకుని, నువ్వు బ్రాహ్మణుడవు, సాయి ముస్లిము, నువ్వు ఆయనకు నమస్కరించకూడదు, అలాంటప్పుడు నీతో నాకేం పని అన్నారు. చివరకు ఆయన షిరిడీ దగ్గరున్న సాకోరీలో ఉపాసనీ బాబాగా స్థిరపడి డిసెంబర్ 24, 1941న సమాధి చెందారు. శ్రీ సాయి ఆదేశించినట్లు ఆయన 4 సంవత్సరాలు పూర్తిగా షిరిడీలోనే ఉంటే ఏమయ్యేదో.